గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులకి మళ్ళీ మనం కలుస్తున్నాం. ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. ఈ రోజు నుంచి అందరితో మంచిగా ఉందాం, మన విలువను పెంచుకుందాం. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇంతవరకు మనం ఇంతకు ముందు వీడియోస్లో పదార్థాల రవాణా జంతువులలో ఏ విధంగా జరుగుతుంది, జీవ పరిణామ క్రమంలో ఈ వ్యవస్థ ఎలా మార్పులు చెందుతూ వచ్చిందో మనం ఇంతవరకు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం మొక్కలలో పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది, ద మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ది ప్లాంట్స్. మొక్కలలో పదార్థాల రవాణా. మొక్కలలో పదార్థాల రవాణా జరగడానికి ముఖ్యమైన కణజాలాలు ఉన్నాయి. దీంట్లో దారు కణజాలము, అలాగనే పోషక కణజాలము. దారు కణజాలం వేర్ల నుండి భూమిలో నుంచి నీటిని లవణాలను వేర్ల ద్వారా తీసుకున్నది మొక్క యొక్క ప్రకాండ వ్యవస్థ భాగాలన్నిటికీ సరఫరా చేయడానికి దారు కణజాలం సహాయపడుతుంది. పత్రాలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకున్న పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, వేర్ల భాగాలకు కూడా అన్ని కణాలకి అందజేయడం పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. సో ఇది నీటిని సరఫరా చేయడానికి కణజాలం అయితే, పోషక కణజాలం ఆహార పదార్థాలు, ఇతర పదార్థాల సరఫరా. సో ఈ రెండింటిని కలిపి మనం నాళికా పుంజం అని పిలుస్తారు. వాస్క్యులర్ బండిల్స్. నాళికా పుంజంలో దారు కణజాలం, పోషక కణజాలం ఉంటాయి. ఫ్లోయం అండ్ దిస్ ఇస్ ద ఫ్లోయం, దిస్ ఇస్ ద xylem. ఈ రెండింటిని కలిపి మనం వాస్క్యులర్ బండిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇవి అతి ముఖ్యమైనవి. సాధారణంగా వేరులో దారు కణజాలం xylem, నాళికా పుంజంలో వేరులో అయితే పరిధి వైపు ఉంటుంది. దారు కణజాలం వేరులో నాళికా పుంజంలోని పరిధి వైపు చూస్తాం. అదే కాండంలో అయితే దారు కణజాలం దవ వైపు ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనం ఏది కాండము ఏది వేరు అన్నది డిసెక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ల్యాబ్ యాక్టివిటీలో ఇది మనకు చాలా సహాయపడుతుంది. ఏది వేరు భాగము ఏది కాండ భాగం అనేది మనం డిసెక్షన్ చేసి అందులో ఉండే దారు కణజాలను బట్టి మనం చెప్పచ్చు. సో పదార్థాల రవాణాలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది దారుణాలు అయితే దీని చుట్టూ కణాలు ఉంటే ఇలా కణాలు ఉంటే దీని నుంచి మూలకేశాలు అనేవి చాలా ముఖ్యమైనవి. సో outer lines ఇవి
బాహ్య కణాలు మనం పత్రంలో చూస్తాం. వెలుపల వైపు ఉండే కణాలు. ఇది దారునాళం. ఇది రూట్ హెయిర్. మూలకేశం. మూలకేశాలు మృతికా కణాల మధ్య ఉండే గ్యాప్స్ లోకి చొచ్చుకుపోతాయి. ఇవి మృతికా కణాలు. మృతికా కణాలు. మృతికా కణాల్లో ఉండే గ్యాప్స్ లోకి ఈ మూలకేశాలు చొచ్చుకుపోతాయి. దాని చుట్టూ కూడా ఒక తేమ, ఒక పొరలాగా ఉంటుంది. అది మూలకేశాల చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. ఈ ఖాళీ గదులు ఉంటాయి. ఇవి మృతికా రేణువులు. ఇది మృతికా జలం. సో ఇందులో ఈ కణాల్లో కణరసం, ఇదంతా కణరసం. సల్సేట్. ఇవి దారునాళాలు. అలాగే ఇందులో గదులు ఉంటాయి, గాలి గదులు. ఇది మృతికా జలం ఒక తేమలాగా, ఒక పొరలాగా మూలకేశాల చుట్టూ ఉంటుంది. సో ఇక్కడ మూలకేశాలు చేసే ముఖ్యమైన పని ఏంటంటే, అతి ముఖ్యమైన పని మూలకేశాలు శ్వాసనం. మూలకేశాల ద్వారా అబ్జార్బింగ్ బై ది రూట్ హెయిర్స్. సో ఈ రూట్ హెయిర్స్ ద్వారానే శ్వాసనం అనేది జరుగుతుంది, అబ్సార్ప్షన్. దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించేది ఆస్మాసిస్, ద్రవాభిసరణ. ద్రవాభిసరణ ద్వారా ఆస్మాసిస్ సిస్టమ్, ఇట్స్ ద మెయిన్ రోల్. ద్రవాభిసరణ ద్వారా ఇందులో ఉండే మృతికా రేణువుల మధ్య ఉండే నీటి అణువులు ఈ మూలకేశాలలోని రిక్తికల్లోకి, ఇది రిక్తిక, మూలకేశంలో ఉండే రిక్తికి సెంటర్. ఇక్కడ రాస్తున్నాను. మూలకేశాలలో ఉండే రిక్తిక. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఉండే నీరు, ఒక పొరలో ఉండే నీరు, నీటిలో ఉండే లవణాల తాలూకా ద్రావణం యొక్క గాఢత ఈ కణరసంలో ఉండే, ఇది కణరసం, ఇది కణరసం. ఈ కణరసంలో ఉండే గాఢత కంటే తక్కువ ఉంటుంది. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, కణరసం గాఢత మృతిక జలద్రావణ గాఢత కంటే ఎక్కువ. ఈ విషయాన్ని మనం చాలా ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనివల్లనే తక్కువ గాఢత కలిగిన నీరు ఎక్కువ గాఢత కలిగిన సెల్సెట్ కణరసంలోకి నీరు ప్రవేశిస్తుంది. సో ఎప్పుడైతే నీరు కణరసంలోకి ప్రవేశించిందో దాని తర్వాత ఉండే కణాల్లోని దీంట్లో గాఢత తగ్గిపోతుంది.
దీని పక్కన ఉన్న కణాల్లో గాఢత దీనికంటే ఎక్కువగా ఉండడం చేత ఇందులో నీరు ఈ కణాల్లోనికి ప్రవేశిస్తుంది. సో అలాగా ఈ కణాల్లోకి దీని తాలూకా నీరు ప్రవేశిస్తుంది. సో ఇందులో గాఢత నీరు ప్రవేశించడం వల్ల డైల్యూట్ అవుతుంది, దీని తాలూకా గాఢత తగ్గుతుంది. దాని ప్రక్క కణాల్లో ఉండే గాఢత ఎక్కువ ఉండడం చేత ఈ నీరు మళ్ళీ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలాగా దారుణాలలోకి వీటిలో గాఢత ఎక్కువ ఉండి ఈ గాఢత ఎప్పుడైతే ఈ నీరులో చేరడం వల్ల గాఢత తగ్గడం వల్ల ఆ విధంగా దారుణాల వరకు కూడా ఇది చేరడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ఇది పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంతవరకు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ అలాగే నెంబర్ ఆఫ్ సెల్స్. సో ఈ సెల్స్ ఎక్కువ సెల్స్ అలాగే రూట్ హెయిర్స్ దీంట్లో పాల్గొనడం వలన ఒక పీడనం అనేది ఏర్పడుతుంది. ఈ పీడనం వలన దీంట్లో దారుణాలలో ప్రవేశించిన నీటిని ఈ పీడనం పైకి నెట్టడానికి సహాయపడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈ మొత్తం పీడనం మూలకేశాల ద్వారా ఈ కణాలలో ఏర్పడిన ఈ ప్రాసెస్ లో ఏర్పడిన పీడనాన్ని మొత్తాన్ని వేరు పీడనం రూట్ ప్రెజర్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ రూట్ ప్రెజర్ వలన శోషణం అనేది జరుగుతుంది. ఆస్మాసిస్ ఆస్మాసిస్ ద్వారా లోపలికి వెళ్తే అలా వెళ్తున్నప్పుడు ఏర్పడిన పీడనాన్ని మనం వేరు పీడనం అంటారు, రూట్ ప్రెజర్. వేరు పీడనం అన్నది ఇది ఒక్కదాని ద్వారానే జరగడం లేదు, ఇది ఒక కారకం మాత్రమే. వేరుల నుంచి నీరు చివరి భాగాల వరకు వెళుతుందంటే అనేక కారకాల ప్రభావం ఉంది. దీంట్లో బాష్పోత్సేకం అనేది ప్రధానమైనది. అలాగే ఇక్కడ ద్రవాభిసరణ అనేది చూసాం. అలాగే వేరు పీడనం కూడా ఇందులో చాలా ముఖ్యమైనది. ఈ విధంగా వివిధ కారకాలు, అందులో వేరు పీడనం కూడా ఒక కారకం మాత్రమే. సో ఈ విధంగా నీరు దారుణాలలో పైకి వెళ్ళడానికి వేరు పీడనం సహాయపడుతుంది. ద రూట్ ప్రెజర్ ప్లేస్ an important role. At the same time, osmosis. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే వేరు పీడనం అనేది ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి మనం ఒక కృత్యం ద్వారా దాన్ని నిరూపణ చేయొచ్చు. ఇది మూలకేశాలకి మృతిక కణాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే పటం. దీని ద్వారా మనకి ఎలాగా రూట్ ప్రెజర్ ఏర్పడింది, ఎలాగా నీరు అనేది మూలకేశాలకు చేరి కణాల్లో చేరి దారుణాలలో చేరి పైకి ఎలా వెళ్తుంది అన్నది మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇదంతా ద్రవాభిసరణ, ఇక్కడ నుంచి రూట్ ప్రెజర్. ఈ రెండింటి సహాయంతో మొక్కల్లో వేర్ల నుంచి నీరు దూర ప్రాంతాలకి పై భాగాలకి అన్ని కణాలకి వెళ్ళడానికి మనం చూసాం. వేరు పీడనం ద్వారా ఇది జరుగుతుంది అనడానికి మనం ఒక కృత్యాన్ని నిర్వహించవచ్చు. సో ఈ కృత్యంలో వేరు పీడనానికి సంబంధించిన కృత్యం చూద్దాం. సో దీని లక్ష్యం ఏంటంటే వేరు పీడనాన్ని గుర్తించడం. లక్ష్యం వేరు పీడనాన్ని గుర్తించడం. పరికరాలు, పదార్థాలు. కావలసిన పరికరాలు, కావలసిన పదార్థాలు చూద్దాం మనం. కుండీలో పెరుగుతున్న ఒక మొక్క తీసుకుంటాం. ఆ మొక్కకి ఒక అంచుని మనం కట్ చేస్తాం. ఇలా కట్ చేస్తాం. కట్ చేయడం వల్ల మనకి మట్టి కణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మట్టి కణాలు కనిపిస్తాయి. ఇందులో మూలకేశాలు కూడా మనం చూడొచ్చు ఈ మట్టిలో. అందుకోసం ఇక్కడ ఈ విధంగా మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మొక్కని, కుండీలో పెరుగుతున్న మొక్క, ఒక కటర్ తీసుకొని ఇది ఈ నేల భాగానికి లేదా కుండీలో ఉండే మృతికా భాగానికి 1 సెంటీమీటర్ ఎత్తులో కాండాన్ని కట్ చేస్తాం. కాబట్టి దీనికి కట్టర్ ఒకటి అవసరం అవుతుంది. కాండాన్ని కట్ చేసిన తర్వాత ఒక గాజు గొట్టాన్ని తీసుకుంటాం.
అలాగే ఒక చిన్న రబ్బర్ గొట్టాన్ని తీసుకుంటాం. గాజు గొట్టం తాలూకా వ్యాసం ఇక్కడ కాండం తాలూకా వ్యాసానికి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నీరు బయటికి రాకుండా చక్కగా పట్టి ఉంచడానికి ఒక గాజు గొట్టాన్ని తీసుకుంటాం. గాజు గొట్టను అమరుస్తాం. అమర్చి దీనికి ఒక రబ్బర్ గొట్టాన్ని ఫిట్ గా ఉండడానికి రబ్బర్ గొట్టాన్ని ఏర్పరిచి దాన్ని దానితో చక్కగా కడతాం. గట్టిగా రబ్బర్ గొట్టంతో పట్టి ఉండేలాగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నీరు కిందకి జారకుండా బయటకు రాకుండా చూసుకుంటాం. దీన్ని ఒక క్లాంప్ పెట్టి ఉంచుతాం. ఇది నిర్మాణం. దీంట్లో నీరు వేస్తాం. ఆ నీరు ఈ రబ్బర్ గొట్టం కంటే కాస్త ఎత్తుగా వచ్చేలా చూసుకుంటాం. దీన్ని M1 గా మనం నమోదు చేస్తాం. నీటి మట్టం. ఈ నీటి మట్టాన్ని M1 గా తీసుకుంటాం. అలాగనే ఈ పాత్రని ఒక తొట్టెలో నీరు పోసి దాంట్లో ఉంచుతాం. ఇది నీరు పీల్చుకుంటూ ఉంటుంది. మూలకేశాలు నీటిని తీసుకుంటూ ఉంటాయి. ఆ తొట్టులో ఉంచుతాం. ఇది నీరు. కుండీలో పెరుగుతున్న మొక్క రబ్బర్ గొట్టం ఇది గాజు గొట్టం. ఇది క్లాంప్. ఇది నీటి మట్టం. సో ఇది ఏర్పాటు. పరికరాలను ఏర్పాటు చేసే విధానం ఇది ప్రొసీజర్. దీని తర్వాత దీన్ని ఒక 2-3 గంటల సమయం దాన్ని కదల్చకుండా ఈ పరికరాన్ని ఉంచిన తర్వాత ఆఫ్టర్ 3 అవర్స్ మనం దీన్ని పరిశీలన చేస్తే దీంట్లో నీటి మట్టం పెరుగుదలను మనం గుర్తించవచ్చు. ఈ నీటి మట్టం పెరుగుదల ఎంత ఉందో M2 గుర్తిస్తాం. సో దీంట్లో మనం అబ్జర్వేషన్ పరిశీలన చేస్తే పరిశీలనలో M1 M2 ల తేడా మనం కనుక్కోవచ్చు. తేడా గుర్తిస్తాం. ఈ తేడా M2 ఎక్కువ ఉండి M1 తక్కువగా ఉంటుంది. అంటే నీటి మట్టం పెరిగింది. నీటి మట్టం పెరగడానికి గల కారణం వేరు పీడనం అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ కొలిచే ద్వారా మూలకేశాలు మట్టి కణాల మధ్యలో ఉండే నీటిని ఎలా శోషించుకుంటుంది ద్రవాభిసరణ ద్వారా. అనేక కణాలు అనేక మూలకేశాలు ఈ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడం వల్ల దాంట్లో పీడనం ఎలా ఏర్పడుతుంది, ఆ పీడనం ద్వారా నీటి మట్టం ఎలా పెరిగింది, నీరు పైకి ఎలాగా నెట్టబడుతుంది అన్నది ఈ విషయాలను మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా మొక్కల్లో పదార్థాల రవాణా ఆస్మాసిస్, ద్రవాభిసరణ, రూట్ ప్రెజర్ అనే ప్రక్రియల ద్వారా వెళుతున్నట్లుగా మనం గుర్తించవచ్చు. సో ఈ ప్రయోగాలు మనం చూసాం. సో ఇది విధానాలు. మొక్కల్లో పదార్థాల రవాణా ఈ విధంగా జరుగుతుంది. మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో నాళిక పుంజాలు ఉంటాయి. అందులో దారు కణజాలం, పోషక కణజాలం ఉంటుంది. దారు కణజాలం నీటిని, పోషక కణజాలం ఆహార పదార్థాలను రవాణా చేస్తాయి. అలాగే మూలకేశాలు, శ్వాసంలో మూలకేశాలు ముఖ్యమైన భాగాలు. అవి ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకుంటాయి. ఇందులో గాఢత వ్యత్యాసాలు తేడా. గాఢత వ్యత్యాసాల వల్లనే కణరసంలోకి నీరు అనేది వెళ్ళి
అక్కడ గాఢతను తగ్గించడం, దాని తర్వాత ఉండే కణాల తర్వాత గాఢత ఎక్కువగా ఉండడం వల్ల అలాగే దారుణాలలోకి ప్రవేశించడం, వీటి ద్వారా ఏర్పడిన వేరు పీడనం ద్వారా అది నీరు పైకి నెట్టబడడం అనేది జరుగుతుంది. సో ఇది మనం మొక్కల్లో పదార్థాల రవాణా గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. పాఠ్యాంశం ఇది ముగించే ముందు ఒక జోక్. ఒక భక్తుడు దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడా నాకు లాటరీలో ₹1,00,00,000 వస్తే అందులో సగం 50 లక్షలు నీకు ఇచ్చేస్తాను దేవుడా అని అన్నాడంట. ఆ మరుసటి రోజే అతనికి లాటరీలో 50 లక్షలు వచ్చింది. అప్పుడు మళ్ళీ భక్తుడు దేవుడు అన్నాడంటే, వాహ్, ముందుగానే మీరు నాకు వచ్చిన అమౌంట్లో 50 లక్షలు ముందుగానే తీసేసుకొని మిగతాది నాకు ఇచ్చారా దేవుడా, ఎంత గొప్పవారు మీరు అంటూ 50 లక్షలని సూట్ కేసులో కుక్కుకున్నాడట ఆ భక్తుడు, దేవునికి ప్రియ భక్తుడు. సో ఇది జోక్ ఎలా ఉందో తర్వాత సంగతి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. ఈ రోజు నుండి అందరితో మంచిగా ఉందాం, మన విలువను పెంచుకుందాం. అందరికీ శుభం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై. గాడ్ బ్లెస్ యూ.